నమస్కారం. మీ పేర్లు చెప్తారా? ఏది చెప్పండి. ఈ బాబాయ్ పిల్లి అప్పారావు, పిల్లి గురమ్మ, పిల్లి కనక. నా పేరు మధ్య శ్రీదేవి. మధ్యకి దేవి. నా పేరేంటి? మధ్యకి శ్రీదేవి. మధ్య కాదు, మధ్య మధ్యలో. సరేనా? పిల్లి గౌరమ్మ, నా పేరు గుర్తుపెట్టుకుంటావా? సరే. మీకు ఎంతమంది పిల్లలు? నాకా 2 పిల్లలండి. ఇద్దరండి. ఇద్దరు. ఒక ఆడపిల్ల. నా సంతానం అయితే 4 2 పోయారు. సంతానం 4 అయితే 2 పోయారు. 2 ఉన్నారు. ఆడపిల్ల మొక్కలు. ఓకే. అయ్యో బాగా దగ్గరే ఉన్నారు. మీరు మీ నాన్నగారేనా? నాన్నగారే. మీరు ఎక్కడ ఉంటున్నారు? ఈ పాక మీద. మీరు ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నారు ఇక్కడ? ఇలాగ ఈ తారపై వేసుకొని ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? కొత్త సంవత్సరాల నుంచి 6 నెలల కాడికి తాప వేసుకున్నాం. పడిపోయి కాలిపోయిందండి. ఇల్లు కాలిపోయిందా? అగ్గేసారండి. అయ్యారు శుభ్రంగా అగ్గేసారు. ఇక్కడ పాకుంటే పాకకి అగ్గి పెట్టేశారు. అగ్గి పెట్టేశారు. ఈ సామాన్లు అన్ని బయట నెట్టబెట్టి కానీ ఇవన్నీ పోను. మీరు లేరమ్మా ఇంట్లోను? లోపలే పడుకున్నాం. లేదా 2 మంచాలు కాలిపోయి. రాత్రి పగల జరిగింది సంఘటన. రాత్రి 11 గంటలకి. అంటే కావాలని చేశారు ఎవరైనా? కావాలని చేశారు. ఏమున్నాయి ఇంట్లో ఉన్నాయి, అన్ని కాలిపోయినాయి. 11 గంటలకంటే పల్లెటూరులో 7 గంటలకు తిని పడుకుని పోతారు. అగ్గంతా ఆపేసుకుంటాం కదా. ఎలమంచి నుంచి ఆమ్లెట్ వచ్చింది. ఆ ఆమ్లెట్ ఆడిపోయిందంట. లేకపోతే మా ముగ్గురిని పోదు. ఇది ఆరిపోతే వాళ్ళకి తగిలేసింది. ఎవరి మీద అనుమానం ఉందా మీకు? మరి మంట ఎలా వచ్చింది? వచ్చిందంటే మరి అది మేము చెప్పరా. ఎవరు పెట్టలేదు అయితే అదంతట్లా. చెప్పలేమండి. అందరూ పడుకున్నారు. మీరేం పని చేస్తారు? పోనీళ్ళండి. ఏ పవరో ఏదో వచ్చి మంటలాగా వచ్చింది అంటున్నారు అంతే తప్ప మీలో మీకేం పెట్టేస్తారులే కానీ ఏదో జరిగింది మొత్తానికి అయితే మీకు తెలియకున్నాను. లేదంటే తాత చుట్టకాలుస్తూ అక్కడ పెట్టాడేమో. కాల్చడండి, చుట్టాయి కాల్చడం. ఓహో, ఈ ఆధారం కూడా లేదు. మా చుట్టాయి కాల్చడం. అలా పొయ్యి ఉందండి. ఆ పొయ్యి కాడ పొగలు వండుతాను. ఇంక రాత్రి కొండను. అదిగో ఆ పొయ్యే. సరే, ఇప్పుడు మీరు ఏం పని చేస్తున్నారు? మాకేం పని ఇంకేమో. అక్కడ నాకు సీసాలు ఏవో కనబడుతున్నాయి వరుసగా. బీర్ ఆ సీసా అమ్ముకుంటే ఎంత వస్తుంది మీకు? ఏదో బాబులు ఉల్లిపాయలు అది తెస్తారు కదా, వాళ్ళకా అవి ఇస్తుంటారు. ఓకే, ఉల్లిపాయలు వాటికి ఇస్తే ఈ ముసలోడు తెస్తాడు. అందరు తాగేసిపోయినాయి. ఏదో ఖాళీగా ఉండకూడదు కదా, మరి ఏదో పని చేయాలి కదా. ఏం పనికి వెళ్ళడం? ఆ పని మంచి పనే. ఖాళీగా ఉండకని ఏదో పని చేసి పెడుతున్నాడు. ఇంకా ఈ వయసులో కూడా ఏం చేసేలేటి? ఇంకా ఆ ముసలోడు పని లేదు, నా పని లేదు. నేను వెళ్ళను ఎక్కడికి. దాని నాతో వచ్చేస్తాను. తీసుకుపోండి. మరి వచ్చి మరి మళ్ళీ మా ముసలోడు అక్కడ ఉన్నాడు, టీ పెట్టేవాళ్ళు లేరు, అన్నం పెట్టేవాళ్ళు ఎవరు లేరని మళ్ళీ రావడం ఉండకూడదు. మా పిల్లని నన్ను తీసుకుపోండి. మళ్ళీ బంపర్ ఆఫర్ మాకు వద్దు, నిన్న ఒక్కనే తీసుకెళ్తాను తీసుకుపోండి అన్నట్టు. తల్లి వస్తే పిల్ల రావాలని ఏం లేదు. బియ్యం తెప్పిస్తాను. అలాగే. కొత్త బియ్యం ఇవిగో, కొత్త సామాన్లు ఇందులో అన్నీ ఉంటాయి. తెలిస్తేనే తీసుకొని వద్దాం. ఇందాక పెరుగన్నం తిన్నారు కదా, పెరుగన్నం తోడు పచ్చడి పెట్టుకున్నారని పక్కన దారే. అది ఓకే. ఇవన్నీ నీకు అవసరమైనవేనా? వాడుకుంటావా? చీర బాగుందా? తాతకి నీకేం తేవలేదు అనుకుంటున్నావేమో. తాత బనీళ్ళు వేస్తున్నావు చక్కగా. ఇక నీకోసం బనీళ్ళు కూడా తెచ్చాను. ఏదో నీ సైజేనా? నీ సైజే సరిపోయింది తాత. తండ్రి ఆటోడు. నా తండ్రిలో అంటాడా? తండ్రి ఆటోడు. లుంగీలు కడుతున్నావా? టవల్ కడుతున్నావా? ఇక లుంగీలు కట్టుకో. బనీలు అలాగే వేసుకోమంటే అలాగే వేసుకుంటావా? సరేందా. మీరు ఆ ఇంట్లోకి వెళ్ళండి. మీ అమాయకత్వానికి నేను ఇంకేం చెప్పాలో తెలీదు. ఈ ఇంట్లో అయితే అర్జెంటుగా నేను మళ్ళీ వచ్చే నెల వస్తాను. అప్పటికి ఇక్కడ ఉన్నారనుకో, ఇచ్చిన అన్ని పట్టుకుని వెళ్ళిపోతాను. నేను మంచిదాన్ని కాదు. మీరు వెళ్తానంటేనే ఇక మీకు డబ్బులు ఇస్తున్నాను. 5,000 రూపాయలు ఇస్తున్నాను. సరేనా?
నేను వచ్చే నెల మళ్ళీ ఇదే తేదీకి వస్తాను. వచ్చేసరికి ఇదంతా నీట్గా మొక్కలేసి ఉంచాలి. ఏ మొక్కలు వేస్తారు? మీరు ఏం చెప్తా చేస్తాం. కరివేపాకు మొక్కలు, ఉల్లిపాయ మొక్కలు, పచ్చిమిరపకాయ, టమాటా మొక్కలు వేయండి. వచ్చేది వర్షాకాలం కదా, మంచిగా కాస్తుంది. మీరు ఎలాగల్ అక్కడికి వెళ్ళిన ఇక్కడికి వెళ్ళిన అంటారు కదా, మీ ఇంటి ముందు వేసుకోండి, చక్కగా ప్లేస్ ఉంది కదా. 5,000 రూపాయలు సరేనా, మంచిగా ఖర్చు పెట్టుకోండి. వెళ్ళొస్తాను మా తాత. అమ్మ పిల్లి గురమ్మ, వెళ్ళొస్తానమ్మా. నా పేరేంటి? మధ్య సూర్యేవి. వెళ్ళొస్తానే. నమస్కారం.